హాయ్ హలో అందరికీ. ఈ వీడియోలో నేను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్లోకి చేసే కర్రీస్ తర్వాత ఏమేం పనులు చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చిన్న వ్లాగ్ లాగా చేశాను. మీరు తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉంటాయి. మంచి మంచి రెసిపీస్ అయితే చేశాను. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీస్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసినవి, కాఫీ తాగినవి, ఇలా బౌల్స్ అవి ఉంటే అవన్నీ నీట్గా కడిగేస్తున్నాను. కౌంటర్ టాప్ అంతా, స్టవ్ అన్నీ కూడా తుడిచేసి పెట్టేశాను. మనం ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా పనులు స్ట్రెస్ లేకుండా ఎలా చేసుకోవాలనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇడ్లీ ప్లేట్లు నీట్గా పోవాలంటే కనుక స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టేసి ముందు రుద్దేసి తర్వాత సోప్ తోటి మనం కడిగేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. డైరెక్ట్గా మనం స్పాంజ్ స్క్రబ్తో రుద్దితే అంత నీట్గా పోవు. ముందుగా స్టీల్ స్క్రబ్బర్ తోటి అయితే రుద్దండి. తర్వాత సోప్ తోటి వాష్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ కూడా కడిగేసిన తర్వాత సింక్ అంతా నీట్గా కడిగేసాను. కడిగేసిన తర్వాత ఇంకా లంచ్కి ప్రిపేర్ అయితే చేస్తున్నాను. రైస్ పెట్టేశాను. దానిపైన ఒక బౌల్లోకి బేబీ పొటాటోస్ వేసి పెట్టేశాను. రెండు ఒకటేసారి అయిపోతాయి, మన పని తొందరగా అయిపోతుందన్నమాట. ఇలాంటి టిప్స్ కనుక ఫాలో అయితే మనకి పని హడావిడి లేకుండా చక్కగా కూల్గా హాయిగా చేసేసుకోవచ్చు. లంచ్లోకి నేను 2 కర్రీస్ చేస్తున్నానండి. ఒకటి బచ్చల కూర, అలాగే బేబీ పొటాటోస్ తోటి మసాలా కర్రీ చేస్తున్నాను. బచ్చల కూరని ఈ విధంగా కట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే మనకి చాబోర్డ్ లేకపోయినా కూడా ఆకుకూరలు అనేవి నేను కొంచెం పెద్ద పెద్దగా కట్ చేస్తాను. అందుకని చేత్తోనే కట్ చేసేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి. అలాగే బచ్చల కూర, ఉల్లిపాయలు, అలాగే టమోటాలు కూడా ఇలా కట్ చేసేసుకుని రెడీగా పెట్టుకుని మనం కర్రీని తాలింపు వేసుకోవచ్చు. అప్పుడు మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఈలోపు మనకి కుక్కర్ కూడా విజిల్ వచ్చేస్తుంది. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని మనకి ఆకుకూర తాలింపు అనేది వేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దానిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాను. దానిలోనే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడు కరివేపాకు కూడా వేసుకుని చక్కగా వేయించుకోండి. ఎందుకంటే ఇలా కరివేపాకు ఇలా వేయడం వల్ల మనకు స్టవ్ నిండా చింది పడకుండా ఉంటుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా ఆకుకూరల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల డైజెషన్ మనకి బాగా అవుతుంది. వర్షాకాలం కాబట్టి డైజెషన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా మంచిది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత దానిలోకి టమాటా ముక్కలను వేసుకొని మెత్తగా స్మాష్ అయ్యే వరకు కూడా మగ్గించుకోవాలి. మెత్తగా గుజ్జులాగా అయిపోయే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు మనకి హెల్త్కి చాలా మంచిదండి, స్కిన్కి చాలా మంచిది. చూడండి, ఈ విధంగా పసుపు, కొంచెం ఉప్పు వేసేసి ఇవన్నీ బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆకుకూరలోకి టమాటా వేస్తే చాలా బాగుంటుందండి. మీరు ఈ బచ్చల కూరలో టమాటా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా చాలా తినేస్తారనమాట. పాలకూరలా కాకుండా కొంచెం బచ్చల కూర కొద్దిగా అయితే పసరు వాసన అనేది ఉంటుంది. ఆ పసరు వాసన అనేది మనకి తెలియకుండా టేస్టీగా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. బచ్చల కూర కూడా వేసేసి బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఆకుకూర అంతా కూడా బాగా మగ్గిపోయింది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. ఈలోపు బేబీ పొటాటోస్ కర్రీ కూడా ఇంకొక పొయ్యి మీద వేసేసేద్దాము. బాండీ పెట్టుకుని దానిలో హోల్ గరం మసాలా అంతా వేసేసుకుని బిర్యానీ ఆకు కూడా వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, అలాగే కరివేపాకు వేసుకుని చక్క మగ్గే వరకు మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే మనకి ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇలా మనం ఈజీగా ప్లాన్ చేసుకుని కనుక ఒకటేసారి కర్రీస్, రైస్ అన్నీ ఒకసారి పెట్టేసుకుంటే మనకి ఈజీగా పని అయిపోతుంది. ఫాస్ట్గా మనం హాఫ్ అన్ అవర్లోనే మనం వంట అంతా కూడా మనం కంప్లీట్ చేసేసేయచ్చు. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేగినాక బేబీ పొటాటోస్ వేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి వేయించుకోండి. అలా వేయించుకుంటే కనుక మనం తినడానికి ఆ పొటాటోస్ చాలా టేస్టీగా ఉంటాయి, పచ్చి పచ్చిగా లేకుండా. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వర్షాకాలం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మనం వాడితేనే మన హెల్త్కి మంచిది. తర్వాత టమాటోస్ కూడా వేసుకుని బాగా గుజ్జులాగా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. తర్వాత దానిలోకి కారం వేసుకోండి, టేస్ట్కి సరిపడా. మన పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. తర్వాత 2 స్పూన్లు నువ్వుల పొడి వేసేసుకోవాలి. 1 స్పూను పల్లీలను జీడిపప్పు కలిపి పేస్ట్ పౌడర్ చేశాను, ఆ పౌడర్ కూడా వేసాను. కొంచెం 1 నిమిషం పాటు వేగిన తర్వాత దీనిలోకి కొంచెం చికెన్ మసాలా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసాను.
కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే బాగా చక్కగా మంచి స్మెల్ అనేది వస్తుంది కర్రీకి. తర్వాత దానిలో కొంచెం వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, ఎక్కువ వేసుకోక్కర్లేదు. ఆల్రెడీ మనకి పొటాటోస్ అనేవి ఉడికినవే కాబట్టి మనం ఎక్కువ వాటర్ వేసుకొని ఉడికించుకోక్కర్లేదు. కొంచెం దానిలో క్రీమ్ వేసుకోండి. నేను పెరుగు మీద మీగడైతే వేసాను. క్రీమ్ వేసుకుని ఇవంతా కూడా చక్కగా బాగా కరిగే వరకు, ఉడికే వరకు, చక్కగా దగ్గరగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీస్ మనకి రోటీలోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుంటాయి. చూడండి, ఇక్కడ ఆకుకూర కూడా అయిపోయింది, ఉడికింది. ఆకుకూర ఉడికింది, రైస్ కూడా